చోయ్ సన్ హుయ్ గ్లోబల్ పాలిటిక్స్లో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇది. అందుకు కారణం ఆమె నార్త్ కొరియా విదేశాంగ మంత్రి కావడం కాదు, ఆమె తాజా మాస్కో పర్యటన. పైగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ కిమ్ దూతను కలవడం మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. ఈ ఇద్దరి భేటీ ఎజెండా ఏమై ఉంటుందన్న ఉత్కంఠ పాశ్చాత్య దేశాల్లో అంతకంతకు పెరిగిపోతోంది. ఎందుకంటే ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా కిమ్ తన సైన్యాన్ని పంపించాడు, ఆయుధ సాయం సైతం చేశాడు. కానీ ఈసారి లక్ష్యం అమెరికా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెర వెనక చైనా వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఇంతకు పుతిన్ చోయ్ మధ్య మీటింగ్ సీక్రెట్స్ ఏంటి? కిమ్ తన దూతను రష్యాకు ఎందుకు పంపించాడు? అమెరికా లక్ష్యంగా కిమ్ పుతిన్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు? లెట్స్ వాచ్. టార్గెట్ అమెరికా, రష్యాకు కిమ్ దూత చోయ్ సన్ హుయ్. ప్రోటోకాల్ పక్కన పెట్టి చోయ్ సన్ మీట్ అయిన పుతిన్. అమెరికా లక్ష్యంగా కిమ్ పుతిన్ అసలేం ప్లాన్ చేస్తున్నారు? అంతర్జాతీయ దౌత్యనీతిలో ఏ పర్యటనకైనా ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది. కానీ నార్త్ కొరియా విదేశాంగ మంత్రి చోయ్ సన్ హుయ్ మాస్కో పర్యటన వెనుక ఎలాంటి ముందస్తు ప్రకటన కానీ అంతర్జాతీయ సదస్సు కానీ లేవు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పంపిన ఒక్క పిలుపుతో ఆమె ప్యాంగ్యాంగ్ నుండి ప్రత్యేక విమానంలో మాస్కో వెళ్లారు. సాధారణంగా ఒక దేశ విదేశాంగ మంత్రి వస్తే ఆ దేశ ప్రధాని లేదంటే విదేశాంగ మంత్రి మాత్రమే కలుస్తారు. కానీ ఇక్కడ స్వయంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతినే ప్రోటోకాల్ సైతం పక్కన పెట్టేసి ఆమెకు క్రెమ్లిన్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ అసాధారణ భేటీనే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్ వివరాల ప్రకారం ఈ భేటీలో పుతిన్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న సైనిక చర్యకు ఉత్తర కొరియా అందిస్తున్న పూర్తి మద్దతుకు గాను ఆయన కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వానికి నార్త్ కొరియా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యానికి ఉత్తర కొరియా ఎంత పెద్ద ఆయుధ కవచంగా మారిందో పుతిన్ మాటలే నిరూపిస్తున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో కిమ్ జోంగ్ ఉన్ కేవలం ఆయుధాలు మాత్రమే కాకుండా వేలాది మంది ఉత్తర కొరియా ప్రత్యేక రక్షణ బలగాలను నేరుగా రష్యా సరిహద్దులోకి ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలోకి పంపించారు. ఒక దేశం సాగిస్తున్న యుద్ధంలో మరో దేశ సైనికులు నేరుగా పాల్గొనడం ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి. కిమ్ పంపిన ఈ సైనిక బలగాలు రష్యా సైన్యంతో కలిసి యుద్ధ వ్యూహాలు రచిస్తున్నాయి. లక్షలాది ఫిరంగి గుండ్లు, క్షిపణులను రైళ్ల ద్వారా రష్యాకు చేరవేస్తూ పుతిన్ సైన్యానికి ఆయుధ కొరత లేకుండా ప్యాంగ్యాంగ్ చూసుకుంటోంది. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ బంధానికి చట్టబద్ధత కల్పించింది జూన్ 2024లో జరిగిన చారిత్రాత్మక ఒప్పందమే. 24 ఏళ్ల తర్వాత పుతిన్ ప్యాంగ్యాంగ్ లో అడుగుపెట్టినప్పుడు కిమ్తో కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రష్యా లేదా నార్త్ కొరియాపై ఏ దేశమైనా దాడి చేస్తే ఇరు దేశాలు ఒక్కటిగా ఎదుర్కొంటాయంటే అమెరికా గనుక ఉత్తర కొరియాపై దాడికి దిగితే రష్యా అణుబాంబులతో అమెరికాపైకి వస్తుంది. అలాగే రష్యాపై నాటో దాడి చేస్తే కిమ్ సైన్యం రంగంలోకి దిగుతుంది. అయితే కిమ్ జోంగ్ ఉన్ అంత సులభంగా తన సైనికుల్ని మరణముఖంలోకి పంపడం లేదు. దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. యుద్ధంలో రష్యాకు సాయం చేస్తున్నందుకు ప్రతిఫలంగా రష్యా వద్ద ఉన్న అత్యున్నత సైనిక సాంకేతికతను కిమ్ పొందుతున్నాడు. ముఖ్యంగా అమెరికా నేవీ అంతు చూడగల న్యూక్లియర్ సబ్మెరైన్ సాంకేతికత, అంతరిక్షంలో అమెరికా కదలికల్ని కనిపెట్టే మిలిటరీ శాటిలైట్ టెక్నాలజీ, అమెరికా రక్షణ వ్యవస్థను ఛేదించే ఖండాంతర క్షిపణుల గైడెన్స్ సిస్టమ్ ని రష్యా ఇప్పుడు ఉత్తర కొరియాకు బదిలీ చేస్తోంది. ఇది అమెరికా పశ్చిమ తీరానికి నేరుగా ముప్పు తెచ్చిపెట్టే పరిణామం. మాస్కోలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై పక్కనే ఉన్న దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన చెందుతోంది. సియల్ స్పందిస్తూ ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. కిమ్ జోంగ్ ఉన్ త్వరలోనే మూడోసారి రష్యాలో పర్యటించి పుతిన్తో మరో సదస్సు నిర్వహించేందుకు చోయ్ సన్ హుయ్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు సియల్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఒకవేళ కిమ్ రష్యాకు వెళితే కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన మలుపు చైనా పాత్ర. చోయ్ సన్ హుయ్ రష్యాకు వెళ్లడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే ఉత్తర కొరియా టాప్ ఎకనామిక్ అఫీషియల్ పాక్ థాసంగ్ బీజింగ్ లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలిశారు. అదే సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత వాంగ్ హూనింగ్ ప్యాంగ్యాంగ్ లో పర్యటించారు. దీనిని బట్టి చూస్తే అగ్రరాజ్యం ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా రష్యా, చైనా, ఉత్తర కొరియా ఒక త్రైపాక్షిక కూటమి నిర్మిస్తున్నాయని, ఈ భారీ వ్యూహానికి చైనా బ్యాక్గ్రౌండ్ సపోర్టు పూర్తిగా ఉందని స్పష్టమైపోతోంది. అసలు ఉత్తర కొరియా ఇంతలా రష్యా వైపు వెళ్లడానికి కారణం ఏంటి? దీనికి సమాధానం 2019 ఫ్లాష్ బ్యాక్ లో ఉంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కిమ్ జోంగ్ ఉన్ జరిపిన అణు చర్చలు ఘోరంగా విఫలమయ్యాయి. ఉత్తర కొరియా తన అణ్వాయుధ
ఆయుధాలను పూర్తిగా వదులుకుంటేనే ఆంక్షలు ఎత్తేస్తామని అమెరికా స్పష్టం చేసింది. దీంతో కిమ్ వాషింగ్టన్తో దౌత్యానికి శాశ్వతంగా స్వస్తి పలికాడు. అమెరికా తన డిమాండ్లను తగ్గించుకునే ప్రసక్తి లేదని తేల్చేయడంతో కిమ్ తన అణ్వాయుధ సంపత్తిని మరింత పెంచుకుంటూ రష్యాతో జట్టు కట్టారు. కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక సరికొత్త సిద్ధాంతాన్ని బలంగా వినిపిస్తున్నాడు. అదే న్యూ కోల్డ్ వార్. ప్రపంచం ఇప్పుడు ఒకే కేంద్రం చుట్టూ తిరగడం లేదని, అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి కాలం చెల్లిందని కిమ్ వాదిస్తున్నాడు. వాషింగ్టన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే దేశాలన్నీ ఒకే తాటిపైకి రావాలని పిలుపునిస్తూ తన దేశాన్ని ఆ కూటమిలో ఒక అగ్రభాగంగా నిలబెడుతున్నాడు. పుతిన్ సైనిక శక్తి, చైనా ఆర్థిక శక్తి, కిమ్ అణుశక్తి కలిస్తే అమెరికాను ప్రపంచంలోనే ఒంటరిని చేయవచ్చనేది వీరి వ్యూహం. చోయ్ సన్ హుయ్ మాస్కో పర్యటన ముగిసిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ అధికారిక రష్యా పర్యటన ఎప్పుడనేది ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ పర్యటన ఖరారైతే అంతర్జాతీయ రాజకీయాలలో ఒక పెద్ద భూకంపం సంభవించినట్లే. అమెరికాను మానసికంగా, సైనికంగా దెబ్బతీయడానికి పుతిన్, కిమ్ కలిసి వేస్తున్న ఈ అడుగులు ప్రపంచాన్ని మరో వినాశకర యుద్ధం వైపు నడతాయా? అమెరికా ఈ ఉమ్మడి శత్రువుల వ్యూహాన్ని ఎలా తిప్పికొడుతుంది? రష్యా, నార్త్ కొరియా మైత్రి సృష్టిస్తున్న ఈ ప్రకంపనలు మున్ముందు ఎలాంటి అంతర్జాతీయ పరిణామాలకు దారితీస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.